ఈ డిజైనర్ లంగా చోలి చాలా బాగుందండి. సో ఒకసారి మీరు అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అనమాట. సో ఈ చోలి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి పద్ధతి అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. అంత సింపుల్గా అలాగే మంచి మంచి టిప్స్ తోటి అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి బాడీ లంగా అండి, కింద వచ్చేసి పైన వచ్చేసి లంగా చోలి. ఇది మొత్తం ఒకటే వీడియోలోనే కట్టింగ్ మరియు స్టిచ్చింగ్ ఒకటే వీడియోలోనే పెట్టాను అనమాట. మీకు ఎక్కడ మళ్ళా కట్టింగ్ వీడియో ఒకసారి స్టిచ్చింగ్ వీడియో ఒకసారి పెట్టకుండా ఫుల్గా అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. చివరి వరకు చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి లంగాకి, ఇది వచ్చేసి చోలికి అనమాట. ఇది వచ్చేసి లంగా. దీనికి మనము ఇప్పుడు ఆల్తీ డ్రెస్ అయితే ఇచ్చారనమాట. కొలతలు అయితే తీసుకోలేదు. వీళ్ళు వేరే ఊరు వాళ్ళు అనమాట. వేరే ఊరు కాడ నుంచి అయితే వచ్చారనమాట. వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఆల్తీ ఆ పిల్ల డ్రెస్ ఆల్తీ అయితే తీసుకొచ్చారు. సో ఆల్తీ డ్రెస్ ప్రకారంగా అయితే కుట్టమని చెప్పారనమాట. సో ఓకేలే అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి నాకు బాడీ పై నుంచి అంటే భుజం పైన కుట్టుకారు నుంచి ఈ లంగా మొత్తం పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో బాడీ పొడవు సపరేట్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి బాడీ దగ్గర ఇట్లా చెస్ట్ కానించి ఈ విధంగా ఇట్లా కొలుచుకుంటే మనకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నడుము ఇట్లా చూసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనము మడతల మీద అయితే వేసేసుకోవాలి కదా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఇది ఒక సైడ్ నేను కొలత తీసుకుంటున్నా. మనకు ఇంకా ఇదే ప్రకారంగా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కదా. సో దాన్ని డబల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు లంగా పొడవులో బాడీ పొడవు తీసేసుకొని లంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో మళ్ళీ మనము లంగా ఇది పెద్ద ఉంది కదా, ఆ పిల్ల మనకు ఫ్యూచర్లో పెద్దగా అయినప్పుడు కూడా ఇది పనికి వచ్చేలాగా బిల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ బిల్ట్ వచ్చేసి ఒక 3 ఇంచులు ఎగస్ట్ ఉండేలాగా చూసేసుకోండి, వేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి మనకు ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అనమాట. సో ఇదంతా మనము కొంచెం ఇట్లా ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇట్లా బిల్ట్ అనేది వేసుకోవటం వల్ల వాళ్ళు హైట్ పెరిగినప్పుడు ఈ బిల్ట్ అనేది ఇప్పేసుకుంటే మళ్ళీ వాళ్ళకి కిందికి అయితే వచ్చేస్తుంది డ్రెస్. సో మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తే కస్టమర్ కూడా మంచిగా ఫీల్ అవుతారు. సో ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇంకా లైనింగ్ కూడా ఏం కుట్టాల్సిన అంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మనకు లైనింగ్ అయితే కరెక్ట్గా సైజు వేని ఇచ్చేసారనమాట. సో ఇంకా మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదనేసి నేను లంగా అయితే పక్కన అయితే పెట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసి లంగా కట్టింగ్ ఏమి ఉండదండి, మనకు ఊరికే కూర్చోబెట్టుకుంటూ పోవడమే. ఇప్పుడు వచ్చేసి ఇది చోలి అనమాట. ఇది వచ్చేసి చోలికి ఫస్ట్ మనము హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి చేతులు అయితే పెడుతున్నాము. సో అందుకోసం వచ్చేసి ఈ బార్డర్ అనేది మనము తీసేసుకొని బాహుబలి హ్యాండ్స్కి అయితే వాడుకుందాము. సో ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వచ్చి మన లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఏంటంటే మనకి లైనింగే బేసిక్ అండి. తర్వాత వచ్చేసి ఒరిజినల్ పీస్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా తక్కువలో ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు చోలికి అయితే ఆ క్లాత్ అయితే తక్కువ అవుతుంది. సో నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మనకు లైనింగ్ కట్ చేసుకున్నాం అనుకో ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 4 భాగాలుగా రావాలి అంటే మనం 4 మడతలు వేసేసుకోవాలన్నమాట. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రావాలంటే 4 మడతలు వేసేసుకోవాలి. సో అంతకంటే ముందు మనం చోలికి కూడా ఆల్తే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు చోలి ఇంతవేను ఉందో అంతవేను మార్కింగ్ దీని ప్రకారంగా కుట్టమని చెప్పారనమాట. సో ఏమంటే కొద్దిగా లూజ్ ఉంది, టైట్ అయితే పెట్టమన్నారు. సో నేను ఇంకా ఇది ఆటోమేటిక్గా నేను కుట్టేటప్పుడు ఒక కుట్టు ఎగస్ట్ అయితే వేసేస్తాను లోపలికి. సో ఇది వచ్చేసి పొడుగు అయితే కొలుచుకోవాలి భుజం పై నుంచి. తర్వాత ఇక్కడ సంకల దగ్గర ఇట్లా కొలుచుకోవాలన్నమాట. మనం ఒక సైడ్ కొలుచుకుంటున్నాం, బ్యాక్ దానికి మనం కొలుచుకున్నటువంటి దానికి ఇంకొక ప్లస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, మనకు చెస్ట్ వచ్చేసి 10 వచ్చింది అనుకోండి, దానికి ఇంకొక 10 కలుపుకోవాలి. అప్పుడు మనకు 20 అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు నేను ఒక సైడ్ కొలుచుకుంటున్నా కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం ఇట్లా నెక్ అయితే ఇది బోట్ నెక్ అండి. సో ఇది బోట్ నెక్ అయితే వాళ్ళకి అసలు సెట్ అవ్వలేదంట. సో నార్మల్ నెక్కే పెట్టమని చెప్పారు. నార్మల్ నెక్కే పెట్టేస్తున్నా నేను. సో చూసారు కదా, ఈ విధంగా మన కొలతలు అయితే తీసేసుకోవాలి. సో హ్యాండ్ పొడవు కూడా ఈ విధంగా కొలుచుకున్నాం, కానీ మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఏం అవసరం లేదు. బాహుబలి చేతులు అయితే తీసుకుంటున్నాం కాబట్టి ఒక అవగాహన కోసం ఒక మీకు చూపించారన్నమాట హ్యాండ్స్. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఇక్కడ కింద 4 మడతలు వేసేసుకొని కింద ఎక్కువ తక్కువలు ఉన్నవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనం బాహుబలి చేతులు పెట్టుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాం. ఇది చూడండి, ఈ అంచు వచ్చేసి నేను ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఈ అంచు ఎంతనో రానివ్వండి, మనం తీసుకున్నటువంటి బ్లౌజ్లో అంచు చిన్నగా అంటే 2 ఇంచులు రావచ్చు, 3 ఇంచులు రావచ్చు, 4 ఇంచులు రావచ్చు. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇది స్ట్రైట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి నేను మామూలుగా ఏం చేస్తున్నా అంటే బుట్ట హ్యాండ్స్ కోసం అయితే వాడుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఇప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. సో ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఈ పట్టి వేసుకుంటాం కదా, ఈ పట్టి వచ్చేసి మనకు కింద చేతుల కాడ పట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట.
సో ఇది వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, ఒక 1 ఇంచ్ అనేది కలిపేసి అనమాట, 1/2 ఇంచు కుట్ల కోసము, మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసము. సో ఈ విధంగా తీసేసుకొని మనం స్ట్రైట్ గా అయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ ఫస్ట్ బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అండి. సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు ఒరిజినల్ అయితే తీసేసుకున్నాను. దానికి మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది కలుపుకోవాలి, 2 ఇంచులు లేదా 3 ఇంచులు. సో నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అయితే కలుపుతున్నాను. ఈ 3 ఇంచుల కాడ నుంచి ఈ విధంగా ఇట్లా డౌన్ అయితే తీసేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు బుట్ట హ్యాండ్స్ అనేవి బాగా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తాయి. ఇది ఆల్రెడీ చిన్న పాపనే కాబట్టి మనకు క్లాత్ అనేది ఏం ఎక్కువ సంగపీసులు ఏం పడవండి, సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్ లో మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. అంచుకు వచ్చేసి మళ్ళీ సపరేట్ గా లైనింగ్ మిగులుతుంది కదా, మిగిలే దాన్ని బట్టి అంచు అనేది కట్ చేస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి బాడీ పొడవు అయితే తీసుకుంటున్నాను అనమాట. బాడీ పొడవు ఎంత దాన్ని బట్టి దానికి మన కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము, అలాగే పైన 1/2 ఇంచు కుట్ల కోసము మొత్తం టోటల్ గా తీసేసుకోవాలన్నమాట. మనకి ఎంతనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 12 వచ్చింది అనుకోండి మనకు బాడీ పొడవు, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మీకు చూపించినటువంటి డిజైనర్ చోలీకి అయితే ఇట్లా తీసుకోవాలన్నమాట. మళ్ళీ మామూలు చోలీలకి అయితే కింద 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 1.5, అలాగే భుజం వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నానండి. సో సంఖ కోసం వచ్చేసి మొత్తం మనకు 5.5 అయితే సంఖ కోసం అయితే తీసుకున్నాను అనమాట, బాగా ఫ్రీగా ఎక్కడం కోసం పాపకి. నెక్ విధంగా సంక్రౌండ్ వచ్చేసి చిన్న పాపనే కాబట్టి 1.5 దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేయండి. ఈ పాప చిన్న పాపనే కాబట్టి 4 ఇంచులు అయితే సరిపోతుంది. సో ఈ విధంగా 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచులు వేని, సో పైన 1.5 కిందకి వచ్చేసరికి 2 ఇంచులు అయితే తీసేసుకోండి. వాళ్ళకు భుజం అనేది జారకుండా బాగా పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్మైల్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. సో దీన్ని స్మైల్ నెక్ అంటారండి. స్మైల్ నెక్ పెట్టేసి డిజైన్ అయితే కుట్టుకుంటాం అనమాట. సో మీరు చూసారు కదా, ఆ విధంగా కుట్టేస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ గా వాళ్ళ చెస్ట్ అయితే మార్కింగ్ చేసుకొని అక్కడికి 2 ఇంచుల ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేసాను అనమాట, ఫ్యూచర్ లో లాగితే కుట్లు ఇప్పుకోవడం కోసం. సో ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి మనం ఇక్కడ చెస్ట్ ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గి చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. దానికి ఒక 2 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది లంగా చోలి. సో ఇక్కడ ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుని ఇట్లా డౌన్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకు సేమ్ పంజాబ్ డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్ లోనే ఉంటది. ఏమంటే ఇది చిన్నగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది, అంతే తేడా. పంజాబ్ డ్రెస్ అయితే పెద్దగా ఉంటుంది, చోలు అయితే చిన్నగా ఉంటుంది, అంతే. మీరు ఏం కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 విడిగా చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు నెక్ అనేది డిజైన్ చేసేసుకుంటున్నాం కదా, ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 రౌండ్ అయితే కనుక 2 ఒకటేసారి కట్ చేసుకుని తర్వాత బ్యాక్ నెక్ మళ్ళీ సపరేట్ గా కట్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఫ్రంట్ నెక్ డిజైన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్మైల్ నెక్ అయితే కట్ చేసాయి అనమాట. సో ఈ బ్యాక్ వచ్చేసరికి మనం పార్ట్ షేప్ అయితే కట్ చేసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి ఒక 3.5 లేదా చిన్న పాపనే కాబట్టి ఒక 5 అట్లయితే తీసేసుకొని పొడవు వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి 5 అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకు పార్ట్ షేప్ ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచుల దగ్గర ఇట్లా పార్ట్ షేప్ అనేది తీసేసుకోండి. సో ఇలా తీసేసుకొని ఇది పార్ట్ షేప్ అంటే మరి పార్ట్ షేప్ కాదు, ఇట్లా ఒక డిజైన్ మాదిరి అయితే వచ్చేసింది అనమాట. సో దీని ప్రకారంగా నేను ఇంతకుముందు పార్ట్ షేప్ కుట్టాను కాబట్టి ఇప్పుడు పార్ట్ షేప్ అయితే పెట్టలేదు, ఒక కొంచెం కరువు అయితే ఇలా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా డిజైన్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము బ్లౌజ్ పీస్ మీద కూడా కట్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఇంకా హ్యాండ్స్ కి అయితే మనకు అంచు కట్ చేసుకోలేదు, అలాగే బాడీ కూడా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి అంచు కట్ చేస్తున్నా అంటే మనకు ఇది అంచు వచ్చేసి స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు శారీలో బార్డర్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని అంచు కోసం అయితే తీసేసుకోవాలి. సో ఇక్కడ ఫోల్డింగ్ ఉందండి, ఈ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా కట్ చేసాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇటు పెట్టేసుకుని కుట్టి అయితే వేసేసుకుంటాము. సో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మీకు ఎక్కడ ఎత్తుకులాడాల్సిన పని లేకుండా ఈ వీడియోలోనే చూసేసేయండి. ఏమంటే లెంత్ ఒకటి ఎక్కువ ఉంది, చివరి వరకు చూడండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే తీస్తున్నాను. హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇది వచ్చేసి మనకు బార్డర్ అయితే వెళ్తాదండి, బార్డర్ కోసం అయితే కట్ చేస్తున్నాను. ఇది బార్డర్ కోతాది. ఇది వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ కోసం వాడుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీన్ని ఇంకొక మరత ఇలాగే పెట్టేసుకొని చూడండి, పింక్ కలర్ అనేది మనకు పైకి పడేలాగా, ఇది ఆరెంజ్ కలర్ అనేది కిందికి పడేలాగా చూసుకుంటే మనకు సెంటర్ లో భుజం పైన వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది, సెంటర్ లో వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది, మళ్ళీ కిందకి వచ్చేసరికి ఎల్లో ఉంటుంది అనమాట. సో బాగుంటాయి హ్యాండ్స్. మీరు చూసారు కదా ఇందాక డ్రెస్ ను, ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ మిగిలిన క్లాత్ లో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. కానీ మన క్లాత్ అయితే తక్కువ ఉంది, ఒకసారి చెక్ చేసుకుందాము సరిపోతుందా లేదా అనేసి. సో మనకైతే ఇక్కడ క్లాత్ అయితే తక్కువ ఉందండి, ఇంకొకసారి ఇట్లా పెట్టి చూసుకుందాము. చూసుకొని ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా అయితే వచ్చింది అనమాట. సో ఇంకా మిగిలిన క్లాత్ అయితే మనం జాయింటింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా మనకు సెట్ అయ్యేలాగా నేను
చూసుకున్నాను అనమాట. చూసుకుంటే నాకు ఇక్కడ తక్కువైతే వస్తుంది. ఎట్లా చూసుకున్నా మనకు క్లాత్ అయితే తక్కువైతే ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకొని కటింగ్ చేసుకుంటే మనకు ఎటువంటి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ లేదు, సరిపోలేదు అని కంప్లైంట్ అయితే ఇవ్వకూడదు అనమాట. సో మనం అడ్జస్ట్మెంట్ కుడితేనే కదా వాళ్ళ దృష్టిలో మనం ఉండేది. సో ఆ విధంగా అయితే మనం పడిపోవాలన్నమాట వాళ్ళ దృష్టిలో. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇంకొక మడత అయితే వేసేస్తున్నానండి. సో ఇప్పుడు 4 మడతలు అయితే వేసేసాను. సో ఈ విధంగా పెట్టేసుకుంటే నాకు కింది క్లాత్ అయితే మిగిలిందనమాట. ఇటు సైడ్కి వచ్చేసరికి తక్కువైంది. ఈ క్లాత్ అనేది ఇటు సైడ్కి జాయింటింగ్ చేసుకుంటాను. సో చూడండి, ఇది మిగిలిన క్లాత్ అనమాట. సో ఈ మిగిలిన క్లాత్ని ఇటు సైడ్ జాయింటింగ్ ఇట్లా ఇక్కడ అతికి చేసుకుని జాయింటింగ్ అయితే చేసేసుకుంటా. సో ఇంకా ఓకే అండి, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో అంతకంటే ముందు బాడీ కూడా కటింగ్ అయితే చూపిస్తానండి. మనం ఇది బాడీ లంగా కదా, బాడీ కోసం వచ్చేసి వాళ్ళకి బాడీ ఎంత తీసుకున్నాము, 11 ఇంచులు తీసుకున్నాం. దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్నాము. ఇది ఒరిజినల్ అనమాట. మనకు బాడీ పొడవు వచ్చేసి ఇది అనమాట. దీనికి వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ 2 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే మనకు చోలీకి వచ్చేసి 1.5 తీసుకున్నప్పుడు నెక్కు వచ్చేసరికి 2 ఇంచులు తీసుకోవాలంటే మనకు లోపల బాడీ అనేది బయటికి కనిపించకూడదు అనమాట. చోలి వేసుకుంటే మనకు లోపల వేసుకున్న బాడీ లంగా కనిపించకూడదు. సో అందుకోసం వచ్చేసి మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఎక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్ కూడా మనం ఫ్రంట్ ఎందుకు పెట్టుకున్నాం, 4 పెట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను అనమాట. బాడీ కొద్దిగా కూడా బయటికి కనిపించకూడదండి. బయటికి కనిపించింది అనుకో డ్రెస్ మొత్తం వేస్ట్, అసలు లుక్ అనేది అసలు ఉండదు అనమాట. మనం ఎంత కష్టపడి కుట్టి కూడా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 ఒకటేసారి కట్ చేస్తున్నాను అండి. 2 మనకు రౌండ్ షేపే కాబట్టి 2 ఒకటేసారి అయితే కట్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బాడీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ బాడీ లంగా అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకు బాడీ లంగా కదా, సో దీనికి సెంటర్లో అయితే మనం టక్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందు ఇది ఉక్సుల పట్టి కజ్జా పట్టి కోసము సపరేట్గా అయితే డివైడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒకటి ఉక్సుల పట్టి ఒకటి కజ్జా పట్టి అయితే కుట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఇందుకోసం వచ్చేసి మనకు లైనింగ్లో క్లాత్ మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఒక స్ట్రైట్గా 1.5 ఇంచు స్ట్రైట్ కట్ చేసుకొని ఉక్సుల పట్టి అయితే పైనుంచి కుట్టుకోవాలి, కజ్జా పట్టి అయితే కనుక కింద నుంచి కుట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఉక్సుల పట్టి అనమాట. ఇది వచ్చేసి కజ్జా పట్టి కింద నుంచి పెట్టేసుకుంటున్నది. సో ఈ విధంగా చూసుకొని ఈ విధంగా కుట్టనే వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అనే కట్ చేసుకొని దీన్ని ఇట్లా చూడండి, మనం ఇట్లా పక్కకు అనుకొని ఇక్కడ పైనుంచి కూడా ఒక కుట్టనే వేసేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టు వేసుకోవటం వల్ల మనకి ఎన్నిసార్లైనా మనకు ఎన్ని రోజులైనా మనకు కుట్లనే పోకుండా ఉంటాయి. ఉక్సుల పట్టి దగ్గర ఉక్సుల పట్టి లూజ్ అయ్యి కుట్లు పోవడం అట్లా ఏం జరగదనమాట. సో దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటు నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టనే వేసేసుకొని మనకి ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువనే కట్ చేసుకోవాలి ఈ విధంగా. అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా అంతే ఎక్కువ తక్కువనే కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనకి ఏమైనా ఎక్కువ తక్కువనే చూసుకుని తర్వాత మనం కాజాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మిషన్తో కాజాలు వేసుకోవచ్చు, లేదంటే దారం కాజాలైనా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి మిషన్ కాజాలు అయితే చూపిస్తున్నాను. మిషన్ కాజాలే మా సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. సో దారం కాజాలు అయితే తెగిపోతాయనేసి మిషన్తో కాజాలు ఎక్కువ ప్రిపేర్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 3 కాజాలు అయితే వేసేసాను. కొంచెం పెద్దగానే ఉంది కదా అమ్మాయి, సో అందుకోసం వచ్చేసి 3 కాజాలు అయితే వేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సుల పట్టి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఈ కొద్దిగా కొంచెం ఒక హైట్ వచ్చింది వేను ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి కూడా మనము షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అయితే షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకునేటప్పుడు 2 కుట్లనే కంపల్సరీగా వేసేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకు నెక్ వచ్చేసి మనం మెడపట్టి సపరేట్గా జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇప్పుడు మెడపట్టిని ఇట్లానే క్లోజ్ చేసేసుకొని ఇట్లా మన చీర కొంగులు ఏ విధంగా కుట్టుకుంటూ వస్తామో ఆ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అంటే వేసుకుంటూ రండి. సో నెక్ చుట్టూరు అలాగే కుట్టనే వేసుకుంటూ రావాలి. సో చూడండి, నేను నెక్ చుట్టూరు అయితే కుట్టేశాను. అదేవిధంగానే చేతుల సైడ్ కూడా, చేతులు మనం జాయింటింగ్ ఏం చేయం కదా బాడీ లంగా అంటే, ఓన్లీ రెక్కలు ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ మనము ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టనే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఏ విధంగా కుట్టాము, ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఏ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాము, అలాగే 2 హ్యాండ్ కూడా ఇదే విధంగానే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చూడండి, ఇది కూడా అంతే. ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా ఒక మడత పెట్టేసుకొని ఈ మడత మీద మనం ఇట్లా కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేస్తే మనకు ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది సేమ్ మనకు చీరకు కొంగులు కుట్టుకుంటాం కదా ఆ విధంగా అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా 2 చేతులు కూడా నేను కుట్టేసేసాను.
ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని అక్కడ మనము ఇక్కడ టక్స్లనే నడుము దగ్గర టక్స్లనే వేసుకోవాలి. సో బ్లౌజులకు మనం ఏ విధంగా షోల్డర్ చక్కగా పట్టుకొని కుట్టుకుంటామో అదే విధంగానే ఈ బాడీ లంగాలో కూడా షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని దీనికి ఇట్లా టక్స్లనే వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేసుకోవాలి, అలాగే ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి, 2 సైడ్లు వేసుకోవాలండి. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే సో చూడండి మనం బాడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లంగాకు వచ్చేసి బిల్ట్ పెట్టుకోవాలి. బిల్ట్ కోసం వచ్చేసి నేను 11 ఇంచుల దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి బిల్ట్ కోసం వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే మొత్తం 6 ఇంచులు అనమాట. సెంటర్లో 3 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా ఈ 3 ఇంచుల 11 ఇంచుల కా నుంచి 6 ఇంచుల వరకు ఇట్లా పట్టుకున్నట్లయితే మనకు 3 ఇంచుల వేని బిల్ట్ అయితే వస్తుంది అనమాట. సో చూసారు కదా ఇట్లా ఈ విధంగా పట్టేసుకోవాలి. సో ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇట్లా కింది సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం టేప్ తీసుకుని టేప్ కొలుచుకుంటూ ఎంతైతే ఉందో దాని ప్రకారంగా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మనకు టోటల్గా వచ్చేసి ఇది 11 ఇంచుల దగ్గర కుట్టు రావాలి. ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు చూడాలి ఇక్కడ ఎంత వచ్చిందో 15 ఇంచుల దగ్గర అయితే ఇట్లా చూసుకుంటూ మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. మనకు క్లారిటీగా 11 ఇంచుల దగ్గర కుట్టు అనేది పడుకుంటూ రావాలన్నమాట. సో చూసారు కదా ఇక్కడ కుట్టు అనేది 13 ఇంచుల దాకా 11 ఇంచుల కాడ పడాలి. అలాగే మనము 3 ఇంచుల బిల్ట్ రావడం కోసము 15 ఇంచులు చూసుకుంటూ రావాలన్నమాట. 14 ఇంచులు చూసుకుంటూ రావాలి. అప్పుడు మనకు బిల్ట్ అనేది సక్రమంగా వచ్చేస్తారు. చూడండి ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ లేకుండా ఇంత బాగా వచ్చేసింది బిల్ట్. ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో ఇది ఫ్యూచర్లో హైట్ పెరిగినప్పుడు కుట్టు అనేది తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి బాడీకి ఒక సైడ్కు కుట్లు అనేవి వేసేసుకోండి. ఇదేంటంటే రెడీమేడ్ సైడ్ కుట్లు అనమాట. రెడీమేడ్ స్టైల్లో కుట్టుకుంటేనే మనకు ఫ్యూచర్లో టైలర్ దగ్గరికే వెళ్ళేసి కుట్లు ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే సొంతంగా కుట్లు ఇప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చివరగా ఇటు వారలకి ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఫస్ట్ ఇటు ఒక కుట్టు అనేది వేసేసి ఇది వచ్చేసి నార్మల్గా నేను 3 కుట్లు అయితే వేసేస్తున్నానండి. వారలకి పెట్టేసి వేసేస్తున్నాను. సో చూసారు కదా మళ్ళీ తర్వాత వాళ్ళకు టైట్ ఫిట్టింగ్ మళ్ళీ చూసుకొని మళ్ళీ బిరుకుట్లు అయితే వేసేస్తాను అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ బాడీకి సరిపోయేటట్టుగా ఇట్లా కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా ఈ కుచ్చు అనేది ఒక కడ్డీగానే అట్లా తీసుకొని మీకు కంఫర్ట్గా ఉండేలాగా ఒక కుచ్చు కిందికి ఒక కుచ్చుని ఈ విధంగా ఇట్లా దొరుపుకుంటూ మనకు మొత్తం లంగా ఎంత వెడల్పన్నా ఉండనివ్వండి బాడీకి సరిపోయేటట్టుగా ఒకదాని కిందికి ఒకటి ఇలా దూర్చుకుంటూ మొత్తం అంతా అతికించుకుంటూ రావాలన్నమాట. బాడీకి ఈ లంగాని అతికించుకుంటూ రావాలి. సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే అతికించేసాను. ఇప్పుడు మనం లైనింగ్ అయితే జాయింటింగ్ చేసుకోవాలా. ఈ లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు లైనింగ్ జాయింటింగ్ చేసుకోండి. అంటే మనకు లంగా సైడ్ జాయింటింగ్ కాకుండా ఇక్కడ బాడీ పైకి ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ లంగా అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోండి. అప్పుడే మనకు పీసులు అనేవి బయటికి కనిపించకుండా మన లంగా ఇట్లా లైనింగ్ ఇట్లా కిందికి అనుకుంటే పీసులు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి అనమాట. దాని అంటే ఒరిజినల్ లంగా అలాగే లైనింగ్ లంగా మధ్యలో పీసులు అయితే ఉండిపోతాయి. సో చూడండి ఇట్లా అయితే నేను ఫైనల్గా అయితే కుచ్చు పెట్టుకుంటే అయితే కుట్టేసాను అనమాట. సో మన బాడీ లంగా మొత్తము కుచ్చు పెట్టేసి అలాగే లైనింగ్ కూడా స్టిచ్చింగ్ చేసేసి మొత్తం ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట. సో ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి కూడా ఒక కుట్టనే వేసుకోవాలా. చూసారు కదా లైనింగ్ ఇట్లా కిందకి అనుకుంటే మనకు పీసులు అనేవి బయటికి అనేవి కనిపించవు. సో ఫినిషింగ్ అనేది ఒక రెడీమేడ్ టైప్లో ఉండాలన్నమాట ఎప్పటికైనా సరే. అప్పుడే మన కస్టమర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు. సో చూసారు కదా ఈ విధంగా బాడీ లంగ్ అయితే కనుక ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇలా కుట్టు వేసేసిన తర్వాత చూసారుగా నేను ఏ విధంగా కుట్టేశానో. సో ఇది మొత్తం అయితే నేను కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు సైడ్లోకి అయితే టైట్ ఫిట్టింగ్ కుట్లు అయితే చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా కుట్టేసిన తర్వాత ఇక్కడ మనము పీసులు వేయకుండా షోల్డర్ అంటే చీరలకు కుట్టినట్టు కుట్టాలి. సో ఫైనల్గా అయితే మన బాడీ లంగ్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు చోలు అయితే కుట్టుకుందామండి. చోలు కోసం ముందు బాహుబలి చేతులు అయితే కుట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని తీసేసుకుంటున్నాను. సో ఇదేంటంటే మనకు 2 చేతులు అనేవి రావాలన్నమాట. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ బుట్ట చేతులు అయితే కుట్టుకుందాము. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఉల్టా సైడ్ అనేది ఇట్లా తిరిగి చేసేసుకొని ఈ విధంగా మనం లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూడండి ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ మొత్తాన్ని దీనికి ఒరిజినల్ పీస్కి అయితే అతికించేసేయండి మొత్తం చుట్టూరు. ఈ విధంగా ఇట్లా చుట్టూరు అయితే లైనింగ్ అయితే అతికించుకుంటూ రావాలి.
మొత్తం ఈ విధంగా అతికించేసుకొని ఇప్పుడు మనము ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి. సో ఇట్లా అతికించేసిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా క్లాత్ అనేది వదిలేసుకొని అక్కడ నుంచి అయితే కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు బుట్ట హ్యాండ్స్ అనేవి బాగా లుక్ అయితే ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకున్నాక లుక్ అనేది ఉండదు. చిన్న చిన్న కుచ్చులు అయితే లుక్ అయితే బాగుంటుంది. సో చూసారు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఇట్లా అనేది క్లాత్ ఇట్లా ఆపోజిట్లో రాణించుకోవాలి. ఈ కుచ్చు అనేది చూసారు కదా ఇట్లా దీనికి ఇట్లా ఆపోజిట్లో రాణించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఆపోజిట్లో వచ్చిందంటే మనకు బుగ్గ అనేది బాగా ఆటోమేటిక్గా లేస్తుంది అనమాట. బుగ్గల చేతులు అంటే ఇంకా అలాగే ఉంటుంది. చాలా బాగా లెగిసినట్టుగా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకైతే ఎక్కువ బుగ్గలు అయితే పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా మరీ ఎక్కువ పెట్టినాయంటే మన పిల్లలకంటే బుగ్గలు ఎక్కువ లాగానే వస్తాయి. సో మనం మనుషులకు తగ్గట్టుగా బుట్టలు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఒక బ్యాక్ సైడ్ కింద వచ్చేసి లైనింగ్ పెట్టుకోవాలా, పైన వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒరిజినల్ పైన లైనింగ్ కింద ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుని కుట్టు అనేది వేసేసుకుంటూ రండి. సో అప్పుడు మనకు పీసులు అనేవి దీనికి కూడా అంతే పీసులు అనేవి బయటికి కనిపించకుండా లోడింగ్ అయిపోతుంది అనమాట. మొత్తం లోడింగ్ అనేది కుట్టు అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా పైన ఒరిజినల్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ పెట్టాను, లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ పెట్టాను. ఇలా లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ నుంచి ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని ఇక్కడ దీని మీద నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకు క్లాత్ అనేది బాగా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి లైనింగ్ అంచు వచ్చిందండి. లైనింగ్ అంచు వచ్చింది కాబట్టి మనం లైనింగ్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ బ్లౌజ్ పీస్ మాత్రమే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ అయితే ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే చూడండి బాహుబలి హ్యాండ్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. చాలా సింపుల్గా కూడా కుట్టేసుకోవచ్చు. సో ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు. మంచిగా అయితే వాళ్ళకు మంచిగా అయితే నచ్చుతుంది అనమాట. మన ఐడియాల ప్రకారంగా కుట్టుకుంటూ రావాలి అంతే. సో మనకు డిజైన్ ఏ విధంగా వచ్చింది దాని ప్రకారం చూసుకుంటూ ఇట్లా కుట్టుకున్నాం అనుకోండి. చూడండి పింక్ అనేది మధ్యలో వచ్చింది, అక్కడ వచ్చింది, మళ్ళీ మధ్యలో ఇంకొక మధ్యలో ఆరెంజ్ కలర్ వచ్చింది, మళ్ళీ కింద వచ్చేసి ఎల్లో వచ్చింది. హ్యాండ్స్కి బాగుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అయితే వచ్చేసాయండి. మనకి ఇక్కడ వచ్చేసి మన క్లాత్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. దాని అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. సో అంతకంటే ముందు ఇక్కడ చూడండి మనం కొంచెం డిజైన్ అయితే చేసుకుంటున్నాం కదా చోలీకి. సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా ఇట్లా కొంచెం క్రాస్ అయితే తీసేసుకోండి. మనం మామూలుగా వాళ్ళకు చోలీ ఎంతవైనా పొడి ఉంటుందో దాని ప్రకారంగానే కొలత అనేది తీసుకోవాలి. అక్కడ నుంచి ఇట్లా కింద వారకి ఒక షేప్ అనేది ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దీనికోసం సపరేట్గా జాయింటింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఈజీ మెథడ్లో ఈ విధంగా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా క్రాస్ కట్ చేసుకోండి. ఇంకొంచెం క్రాస్ కట్ చేసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మనకు ఎక్కువ క్లాత్ అయినా కానీ కష్టం అవుతుంది. సో ఇదైతే సరిపోయింది అనమాట ఇప్పుడు అమ్మాయికి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఒరిజినల్ పీస్ మీద ఇది పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనకు లైనింగ్ సరిపోతుందా అలాగే ఒరిజినల్ పీస్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం క్లాత్ అయితే తక్కువ అయితే ఉండే. సో అది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్కి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఉక్సులు పట్టి కజ్జా పట్టి వేసుకుంటాం కదా అక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అక్కడ ఓపెన్స్ అనేవి అక్కడ పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కింద కూడా కుట్టు అనేది వేసేస్తున్నాం అండి. ఇది వచ్చేసి మనం తిరిగి వేసేస్తున్నాం అనమాట. సో తిరిగి వేసేసుకొని మనం లేస్ అయితే వేసుకుంటాం. పైన నెక్ కాడ అలాగే కింద డిజైన్ కట్ చేసుకున్నాం కదా అక్కడ ఇట్లా లైనింగ్ అనేది ఒరిజినల్ సైడే పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టు అనేది ఇట్లా వేసేసుకోవాలి. ఇలా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. అంటే మనం కుట్టుకుంటూ వచ్చిన సాట నెక్ కాడ అలాగే కింద డిజైన్ కాడ మనం కుట్టాం కదా అక్కడ కట్ చేసుకుని ఇక్కడ కుట్టు దాటి బయటికి రాకుండా కత్తెరతో అక్కడక్కడ టక్స్లు అయితే వేసుకోండి. అంటే కత్తెరతో అక్కడక్కడ కట్ చేసేయండి. అలా కట్ చేసుకుంటే మనకు తిరుగుతుంది అనమాట బాగా తిరిగేసినప్పుడు క్లాత్. సో అలాగే ఇక్కడ కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఈ కుట్టు వరకు అక్కడక్కడ కొంచెం కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా కొంచెం అట్లా కట్స్ అనేవి పెట్టుకోండి. సో ఈ విధంగా ఇట్లా కట్స్ అని పెట్టుకుంటే ఇక్కడ మనకు సైడ్లో ఓపెన్ అనేది ఉంటుంది కదా ఆ ఓపెన్లోకి ఇట్లా చేయి అనేది ఇలా పెట్టేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ మొత్తం ఫ్రంట్ అనేది ఇట్లా బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు పైనుంచి అయితే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి అలాగే కింద కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ చోలికి కింద కూడా కుట్టు అనేది వేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా ఇది కూడా అంతే బాగా సాఫీగా అయితే అనుకోండి. లేదంటే మనకు మడతలు అయితే వచ్చేస్తాయి. మడతలు వచ్చేసింది అనుకో లుక్ అనేది మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేసుకొని పైనుంచి అయితే కుట్టు అనేది వేసేసుకోవాలి.
సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సో చూసారు కదా ఇక్కడ క్లాత్ అనేది మనకి ఇట్లా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మూలలు అనేవి బాగా తిరిగేలాగా చూసుకోండి. మూలల దగ్గర మనం కుట్టు అనేది పర్ఫెక్ట్గా అయితే రానివ్వాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా రానిచ్చేసుకొని చూసారు కదా ఈ విధంగా మూలలు అనేవి ఇలా తిప్పుకుంటూ కుట్లు అనేవి వేసుకుంటూ రావాలి. ఇది మన కుట్టు బాగా వస్తుంది అనమాట. లేదంటే మనకు అక్కడక్కడ కత్తెరతో కట్ చేసినందుకు కుట్లు అనేవి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇది కింద కూడా ఇట్లా అండి, మనం కింద అయితే కుట్టు అనేది ఇట్లా వేసేసుకోవాలి. మనం అక్కడక్కడ టక్స్లు పెట్టుకోవటం వల్ల మనకు ఇప్పుడు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ టక్స్లు కనుక పెట్టుకోకపోయినా అనుకోండి మూలలు అనేవి సరిగా తిరగదు. మనం ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా అయితే రాదనమాట. సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి చోలీ కాబట్టి మనకు ఆల్రెడీ పైనుంచి బాగానే కనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా వేసేసుకొని లైనింగ్ మొత్తం అయితే అతికించేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ లూజు లేకుండా లైనింగ్ కూడా అతికించేసేయండి. ఈ విధంగా చుట్టూరు లైనింగ్ అయితే అతికించేసుకోవాలి. సో మనకు ఫ్రంట్కి అయితే సంకపీసులు అంటే సంకపీసులే కాదు, మామూలుగా క్లాత్ కూడా తక్కువ ఏం కాలేదు. బ్యాక్ సైడ్కి అయితే తక్కువ వచ్చినా అక్కడ మనం ఉక్సులు పట్టి కజా పట్టి పెట్టేసుకున్నాం కాబట్టి కవర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే దీనికి డిజైన్ అయితే పెట్టుకోవాలి. ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే పెట్టి చూపిస్తానండి. ఎటువంటి క్యాన్వాస్ వాడము ఏం వాడము అనమాట. చాలా సింపుల్ వేలో మీకు ఈ డిజైన్ కూడా చూపిస్తాను. చూడటానికి బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు యాసిడ్కి రాకుండా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ ఇక్కడ దాకా అట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 6 ఇంచుల దగ్గరికి పైనుంచి ఒక 6 ఇంచులు, అలాగే ఇటు సైడ్ కూడా పైనుంచి ఒక 6 ఇంచులు, అలాగే కింద నుంచి ఒక 3.5 అట్లా చూసుకొని కొలతని చేసుకోండి. సో ఇక్కడ దాకా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ టక్స్లని ఇక్కడ నుంచి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ టక్స్లు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే మార్కింగ్ ఒక టక్స్ వచ్చేసి పెద్దగా ఒక టక్స్ వచ్చేసి చిన్నగా వేసుకుంటే లుక్ ఉండదు అనమాట, బాగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి నేను అట్లా గుర్తులు అయితే పెట్టాను. సో మీరు సీనియారిటీ అయితే కనుక మీరు ఏం అవసరం లేదు, అట్లా గుర్తులు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే కుట్టు అయితే వేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇది మనకు బ్లౌజ్ పీస్, ఇది లంగాలో క్లాత్ అండి. ఈ లంగాలో క్లాత్ నేను ఆల్రెడీ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో డిజైన్కు వస్తుంది, అలాగే ఇంకా ఏదన్నా యూజ్ అవుతుంది అనేసి కొద్దిగా అయితే కట్ చేసాను అనమాట. లెంత్ ఎక్కువ ఉంది, చాలా వెడల్పు ఎక్కువ వచ్చేసింది అనమాట. సో అంత వెడల్పు ఏం అవసరం లే అనేసి నేను కొద్దిగా అయితే తీసేసాను. సో ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని నేను డిజైన్ కోసం అయితే నెక్ మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దాకా మనకు కొంచెం అయితే చాలండి, మనకి ఎక్కువ క్లాత్ ఏం అవసరం లేదు. సో ఈ విధంగా ఇట్లా కర్వ్ అనేది ఇట్లా తీసేసుకుంటున్నా. ఈ డిజైన్ వచ్చేలాగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో మన ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా చూసుకున్నాం అనుకో మనకు ఆటోమేటిక్గా మనకు డిజైన్ అనేది ఈజీగా అయితే కటింగ్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా డిజైన్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను చూపించేటటువంటి పద్ధతి చాలా చాలా సింపుల్గా అయితే ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతాయి అనమాట. సింపుల్ టిప్ తోటి మీకు తొందరగా స్టిచ్చింగ్ తొందరగా నేర్చుకునే విధానంలో మీకు చూపిస్తూ ఉంటాను. సో చూసారు కదా ఈ విధంగా వచ్చేసి ఇట్లా మనం కట్ చేసుకున్నటువంటి పీస్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పైనుంచి అయితే ఇట్లా ఒక సైడ్ అయితే కనుక అతికించేసుకోవాలి, ఇంకో సైడ్ అయితే కనుక కొద్దిగా మార్చి కుట్టేసుకుని వేసుకుంటూ రావాలి. ఇది కూడా చూడండి మనకు ఇక్కడ వచ్చేసి ఎల్లో బార్డర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు కింద డిజైన్కి వచ్చేలాగా చెక్ చేసుకుందాము. సో చూడండి ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఈ ఎల్లో బార్డర్ అనేది మనకు డిజైన్కి రావాలన్నమాట. సో అందుకోసం నేను ఇలా చూస్తున్నాను. సో మనకైతే సరిపోతుందండి ఈ విధంగా ఇట్లా చూసుకుంటే. సో సరిపోయిందనమాట. దీని ప్రకారంగా నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకొని మనకు సరిపోకపోతే వేరే క్లాత్ అయినా కానీ తీసుకోండి, లేదంటే మీరు ఇంకా డిజైన్ ఇది అంతగా నచ్చకపోతే డిజైన్ అయినా కానీ మార్చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. నేనైతే డిజైన్ అయితే ఎప్పటికైనా సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు వేసుకున్నా కొత్త ట్రెండింగ్లో ఉంటుంది అనమాట ఈ నెక్ డిజైన్. సో అందుకోసం వచ్చేసి నేను ఇదే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను చిన్నపిల్లలకి. మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఎప్పుడు వేసుకున్నా ఒక న్యూ మోడల్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకోసం వచ్చేసి నేను ఈ విధంగా నెక్ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. మనం ఎక్కడ కానీ క్యాన్వాస్ కానీ ఏం వాడట్లేదండి, బాగా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి. బాంబూలోనే బాగా రౌండ్గా వచ్చేలాగా ఈ విధంగా కట్ చేశానండి. ఇప్పుడు చూడండి ఇది సెంటర్కి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ గుర్తులు అనేవి పెట్టేసుకోండి.
సో ఇక్కడ చూడండి మనకి ఎక్కువ తక్కువ ఉంది, దీన్ని కూడా కట్ చేస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి ఇది కుట్టుకోవాలి, తర్వాత సైడ్లో కుట్టుకునే డిజైన్ అనేది మనం అతికించుకోవాలన్నమాట. సో చూడండి, ఇది క్లాత్ అనేది మనం ఈ విధంగా ఇట్లా మర్చి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూరు. ఈ విధంగా ఇట్లా మర్చి పెట్టుకుంటూ ఒక కుట్టు అనేది వేసేసేయండి. మన క్యాన్వాస్ వేసుకుంటే చాలా మందం అయిపోతుంది నెక్ దగ్గర. సో అంత మందం అవసరం లేదండి, చిన్నపిల్లలే కదా. మనకు ఆ పాప వేసుకున్నప్పుడు కూడా మనకేం నెక్ దగ్గర లేచినట్టు ఏం లేదు. కానీ ఆ పాప పిక్స్ అయితే నేను తీసుకుందామంటే స్టోరేజ్ లేక తీసుకోలేదు, కానీ ఏం పర్వాలేదు. నేను కుట్టినటువంటి లంగా అయితే మీకు చూపించాను కదా, లంగా చోలి. సో దాని ప్రకారంగా అయితే ఉందన్నమాట. సో మనకి ఎక్కడే కానీ నెక్ దగ్గర ఎక్కువ లేచినట్టు కానీ, లూజ్ కానీ, భుజాలు జారటం కానీ ఎప్పుడైనా సరే నాకైతే అట్లాంటి ప్రసక్తే రాదండి. లూజ్ వచ్చింది, లేదంటే టైట్ వచ్చింది, లేదంటే భుజాలు జారుతున్నాయి, అట్లాంటి ప్రసక్తి అనేది రాదు నేను స్టిచ్చింగ్ చేశానంటే. అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనము ఇక్కడ సైడ్ కూడా కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇది క్రాస్ తీసుకున్నాం కాబట్టి మడతలు పడుతుంది. మడతలు పడకుండా, సాగదీయకుండా అక్కడక్కడనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టయితే వేసేసేయండి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసుకోవటం వల్ల మనకు ఎక్కడే కానీ ముడతలు లేకుండా కూడా మనం చూసుకోగలుగుతాం అనమాట. సో లేదంటే ముందే కుట్టు పెట్టుకొని కూడా అతికించేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్కు మనం ఆల్రెడీ పింక్ కలర్ కట్ చేసుకున్నాం కదా లంగా క్లాత్. సో దీనికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ జాయింటింగ్ అయితే చేసుకుంటూ రండి. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ముందే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటారంటే కుట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో నేను ఏంటంటే ఇంకా మళ్ళీ అప్పుడొక కుట్టు ఇప్పుడొక కుట్టు టైం వేస్ట్ ఎందుకనేసి ఒకటేసారి కుట్టు అయితే వేసేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని తర్వాత జాయింటింగ్ అయితే చేసేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇదే విధంగానే ఇంకో సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా ఉంది కదా, ఇదంతా అతికించేసుకోవాలండి. అతికించేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి, రెండు సైడ్లు అయితే నేను ఈ విధంగా కుట్టుకున్నాను. అలాగే లేస్ కూడా ఈ విధంగా అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. డీసెంట్గా అంటే మ్యాచింగ్ అయ్యి మనకు మ్యాచింగ్ అవ్వాలి, ఆపోజిట్ కాకుండా మ్యాచింగ్ అయ్యేలాగా చూసుకొని డీసెంట్గా ఉండేలాగా. మరి ఎత్తి కొడితే మనకు మొరటిగా ఉంటుందండి డిజైన్. సో ఇలా డీసెంట్గా ఒకటే కలర్లోనే డీసెంట్గా అక్కడక్కడ గోల్డెన్ వచ్చేలాగా అలాంటి లేస్ అయితే తీసుకున్నాను. సో మనకు థిక్ కలర్వి ఆపోజిట్ కలర్ వేసుకున్నాం అనుకోండి ఎత్తి కొడతాయి డిజైన్స్. సో అందుకోసం వచ్చేసి ఇది ఎప్పుడు వేసుకున్నా ట్రెండింగ్లో ఉండాలి అంటే ఇలా డీసెంట్గానే వేసుకోవాలన్నమాట డిజైన్స్. సో అప్పుడు మనకు బాగా ట్రెండింగ్గా ఉంటుంది, ఎప్పుడు వేసుకున్నా మనకు మొరటిగా అనిపించదు. సో చూసారు కదా, ఈ విధంగా లేస్లు కూడా అతికించేసేసాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇటు సైడ్ కూడా మనకు డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. లేసు లెగిసినట్టుగా ఉండకుండా ఉండాలంటే డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఇట్లా ముందర కూడా ఇట్లా వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం కింద కూడా ఇక్కడ డిజైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా లేస్ అయితే కుడుతున్నాను. ఇక్కడ లేస్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కుట్టనే వేసుకుంటూ రావాలి. ఇట్లా చివరగా ఈ వారాల కన్నా ఇట్లా కుట్టనే వేసుకుంటూ వచ్చి ఈ మూలల దగ్గర కూడా మనము ఇక్కడికి వచ్చి కట్ చేసుకున్నాం కదా, ఈ కుట్టుకున్నాము కూడా ఆల్రెడీ. సో అక్కడ నుంచి ఇట్లా మూలనే తిప్పుకోవాలన్నమాట. లేసు అక్కడ నీడిల్ అనేది దింపేసి మూల తిప్పుకుంటే మనకు లేస్ అనేది మూల బాగా తిరుగుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసి తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 కుట్లు అనేవి వేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక లేస్ అయితే తీసుకుని ఇట్లా ఈ డిజైన్ కాడికి ఇట్లా మనకి ఇట్లా చక్కగా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఒక ట్రెండింగ్ అనమాట ఈ చోరీ, చాలా ట్రెండింగ్లో నేను చాలా మందికి అయితే కుట్టారు, మరి అడిగి మరి కుట్టించుకున్నారనమాట ఈ డ్రెస్. సో చాలా చాలా బాగా నచ్చింది అందరికి కూడా. సో ఈ అమ్మాయికి ఫస్ట్ ఈ అమ్మాయి కుట్టాను. ఈ అమ్మాయికి కుట్టిన తర్వాత ఒక 5-6 డ్రెస్సులు అయితే ఇలాగే కుట్టించుకున్నారండి. అంత బాగా నచ్చింది అనమాట వీళ్ళకి. సో అంటే వీళ్ళే కాదు, ఫస్ట్ ఈ అమ్మాయి కుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళ డ్రెస్సును చూసి ఇంకొక 5-6 మంది అయితే వచ్చి కుట్టించుకున్నారన్నమాట. ఇదే మోడలే, ఇదే ఇట్లాంటివే డ్రెస్సులు అయితే కొంతమంది పాత చీరలతో కుట్టించుకున్నారు, కొంతమంది వచ్చేసి రెడీమేడ్వే టాప్ అవి క్లాతులు తెచ్చుకొని కుట్టించుకున్నారన్నమాట. చాలా చాలా బాగా వచ్చినాయి, ప్రతి ఒక్కరికి బాగా సెట్ అయినాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు సైడ్ మనకు కొంచెం క్లాత్ అయితే తక్కువ ఉండే కదా, దాన్ని అయితే నేను జాయింటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను
బొందులు కూడా మనం తిరిగి చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది నెక్ తిరిగి చేసుకుందాం అండి. ఫస్ట్ ఇలా నెక్ తిరిగి వేసుకోవటం వల్ల మనకు మెడపట్టి వేసే టైం అయితే తగ్గిందనమాట. సో ఇక్కడ కూడా మీరు మెడపట్టి వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం మూల బాగా తిరగటం కోసము లేస్ అయినా పెట్టుకోవచ్చు కింద, లేదంటే కనుక ఇక్కడ చూడండి ఒక దారం అనేది ఇలా తీసేసుకొని దీని కింద ఇట్లా దారాన్ని ఇట్లా పెట్టేసుకొని దాని చుట్టూరు అయితే ఇట్లా కుట్టు అయితే వేసేస్తున్నా. ఇలా దారం ఎందుకు పెట్టానంటే మనం తిరిగి చేసేసుకునేటప్పుడు మనకు బాగా ఈజీగా మూల అనేది తిరుగుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అక్కడక్కడ టక్స్ పెట్టేసి ఇట్లా తిరిగేస్తున్నాను. చూడండి ఈ దారాన్ని ఇట్లా పట్టుకొని లాగితే మనకు కొషగా అయితే వచ్చేసింది. చూసారు కదా, తొందరగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాలను బాగా మనం కనిపెట్టుతూ కుట్టుకుంటూ పోతామండి. సో అందుకోసమే మనం తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా దారాన్ని ఇట్లా పట్టుకొని లాగుతుంటే మనకు వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, ఇట్లా ఈజీగా మనం తెలివితో ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ప్రతిదీ మనం ఏదైనా కుడుతున్నామంటే దాన్ని మంచిగా ఆలోచన చేస్తూ మనకు తొందరగా అయిపోవాలి కుట్టేది, అలాగే మనకు తొందరగా ఫినిషింగ్ నీట్గా రావాలి. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటూ ఇప్పుడు లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందామండి. సో నేను మొత్తం లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక లైనింగ్ మొత్తం అయితే ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే నేను కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా జాయింటింగ్ అయితే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనం ఇట్లా రెండు భాగాలు అయితే కుట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఒకదానికి కుక్స్ల పట్టి అయితే పైనుంచి ఈ విధంగా కిందికి ఇట్లా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి ఉక్స్ల పట్టి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. గట్టి కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. సో దీన్ని క్లాత్ని ఇట్లా కిందికి అనేసుకొని మళ్ళీ దీనిపై నుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా పైనుంచి ఒక కుట్టు కంపల్సరీగా వేసుకోవాలండి. చాలామంది అయితే వేసిన్నారు, నేను చాలామందిని చూశానమాట. సో అట్లా వేయకుండా ఉండకూడదండి, మనం ఖచ్చితంగా వేసుకుంటేనే ఫ్యూచర్లో ఎన్నాళ్ళు ఉన్నా ఇవి పట్టీలు అనేవి పోకుండా ఉంటాయన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ కాజా పట్టి కూడా ఇదే విధంగానే ఏమంటే ఇది కింద నుంచి పైకి తీసుకుంటాం అనమాట. సో మీ దగ్గర బ్లౌజ్ పీస్దే ఇంకా క్లాత్ మిగిలితే కనుక మనము ఆ క్లాత్నే కాజా పట్టికి అయితే పెట్టుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఏంటంటే క్లాత్ మిగలేదనమాట, అందుకే లైనింగ్నే వాడుకుంటున్నా. ఇది వచ్చేసి ఒక 2 ఇంచుల మందంపాటి క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇది లైనింగ్ అనమాట. దీన్ని ఒక 2 ఇంచుల తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. చూడండి, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టు అయితే వేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకోండి. తర్వాత మనం దారం కాజాలే వేసేసుకుందాము. లేదు దారం కాజాలు లేదు అంటే మిషన్ దారాల్లో వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే మిషన్ తోటి కాజాలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో వీళ్ళు కూడా చెప్పారనమాట, మిషన్తో కాజాలే వేయమని చెప్పారు. సో అందుకోసం వచ్చేసి నేను మిషన్ కాజాలే వేస్తున్నా. సో చూడండి, ఇవి జోబీ ఆకారంలో అయితే వస్తాయి, వి షేప్లో ఉంటాయి అనమాట ఇవి. సో నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తారండి. ఇవి కూడా పర్ఫెక్ట్గానే కుట్టుకోవాలి, బాగా గట్టి కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా స్టార్టింగ్లో ఇట్లా గట్టి కుట్టులు అనేవి కుట్టుకుంటూ వచ్చినాం అనుకోండి, మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు అవి క్లాత్ అనేది ఏలబడకుండా బాగా టిఫ్గా అయితే ఉంటాయి అనమాట. సో ఒక 5 ఉక్సులు వేయని ఈ విధంగా కాజాలు అయితే వేసుకుంటూ రండి. ఒక 5 ఉక్సులకు సరిపోయేలాగా కాజాలు అనేవి వేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 5 ఉక్సులకు సరిపోయేటట్టుగా కాజాలు అయితే కుట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా టక్స్లు అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ ఇట్లా సగానికి ఇలా పట్టేసుకొని కింది వరకు కింద కొంచెం ఒక ఇట్లా మడత అనేది తీసేసుకొని ఇట్లయితే ఇట్లయితే టక్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగానే బ్యాక్ సైడ్ ఇంకొక పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా అంతే ఇదే విధంగానే ఒక టక్స్లు అనేవి వేసేసుకోవాలి. అప్పుడే మనకు బాగా కలుసుకపోతుంది బాడీకి. సో లుక్ బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టని వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా నేను లేస్ అయితే వేస్తున్నానండి. లేసు మీకు ఇష్టం లేదంటే లేస్ అవాయిడ్ చేయొచ్చు, లేసు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇక్కడ కస్టమర్ వాళ్ళైతే లేస్ ఏమన్నారు కాబట్టి నేను లేస్ అయితే వేస్తున్నా. ఆల్రెడీ ఫ్రంట్కి వేసాము, ఇంకా బ్యాక్ సైడ్ కూడా వేసేద్దాంలేండి, ఏముంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్ కూడా లేస్ అయితే వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మనము కింద కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టానమాట. సేమ్ మనకు కింద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ కింద ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే బ్యాక్ పార్ట్కు కింద ఫ్రంట్ పార్ట్కు మనం నెక్ కింద కుట్టుకొని తిరిగి చేసేసుకున్నాం కదా, అదే విధంగానే బ్యాక్ పార్ట్కి కూడా అంతే నెక్ కింద 2 కలిపి కుట్టేసుకున్నాను అనమాట. కుట్టేసుకొని తిరిగి చేసేసుకొని ఈ విధంగా అయితే ఇప్పుడు షోల్డర్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. లేస్ అటాచ్మెంట్ అయితే చేసాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా
ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ షోల్డర్ జాయింటింగ్ మీద ఒక డబుల్ కుట్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా సరే కుట్లు అనేవి పోకుండా ఉంటాయి. సో అందుకోసం వచ్చేసి ఇట్లా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా, అలాగే హ్యాండ్స్ సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలాగా క్లాత్ కుట్టు క్రాస్గా కుట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు భుజాలు జారవండి. ఎంత టిప్స్ ఫాలో అయినా భుజాలు జారుతున్నాయి అంటే అది మీరు కటింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది. కటింగ్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ కూడా ఇక్కడ జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ సెంటర్ కా నుంచి షోల్డర్ కా నుంచి అలాగే సెంటర్ కా నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట. హ్యాండ్ సంఖ చుట్టూరు ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకుంటూ రండి. అలాగే ఇటు సైడ్ కూడా మనము డబుల్ కుట్టనే వేసుకుంటూ రావాలన్నమాట. సో మనం ఒక చేయి ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే ఇంకొక చేయి కూడా ఇదే విధంగానే కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు టిఫ్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇంకొక కుట్టనే వేసుకుంటూ రావాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా సాఫీగా కుట్టు వచ్చేలాగా చూసుకొని ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వచ్చేలాగా చూసుకోకూడదు అనమాట. సో ఈ విధంగా బాగా సాఫీగా వచ్చేలాగా కుట్టనే వేసుకోవాలి. సో చూడండి, చేతులు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అయితే మనము సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే మన చోలి కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ కూడా వేసేస్తున్నాను. వాళ్ళ డ్రెస్ వాళ్ళ కొలతల ప్రకారంగా సైడ్ కుట్లనే వేసేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా అంతే అండి. మీ దగ్గర ఉన్నటువంటి దాని కొలతల ప్రకారంగా దానికి తగ్గట్టుగా కొలతలు అయితే కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా మనం సైడ్ కుట్ల కోసం 2 ఇంచులు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల మీద వచ్చేలాగా చూసుకొని ఇట్లా కుట్టు అయితే వేసేసుకోండి. సో ఇక్కడ మీరు కింద కట్స్ పెట్టుకోవచ్చు అనుకుంటే కట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే కట్స్ వద్దన్నారనమాట. సో వీళ్ళు కస్టమర్ చేసిన ప్రకారంగా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. కింద కట్స్ అయితే వద్దన్నారు. సో కింది మీదకి ఒకటే కుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మన చోలి కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్